సార్ ప్రధానంగా ఈసారి ఎంపీ ఎవరు పోటీ చేస్తారో తెలుసా వైశాఖ? బొత్స ఝాన్సీ లక్ష్మి గారు. అవతల టీడీపీ నుంచి టీడీపీ భరత్. ఎవరు గెలుస్తారు? విశాఖ ప్రజలు ఎవరు కొట్టేస్తారు? ఝాన్సీ లక్ష్మి గారు. ఝాన్సీ గారు ఎందుకండి? ఆవిడ ఇది పుట్టినిల్లు, విజయనగరం మెట్టినిల్లు. ఆవిడ పుట్టినిల్లు కూడా అంత ఇది ఉంది. అందులోని జగన్ ప్రభావం కూడా అలాగ ఉంది. ఓకే, అందుకే ఎందుకు ఓటేయాలి ఆవిడకి? జగన్ అన్ని పథకాలు కానీ ఎన్ని సంఖ్య పథకాలు మీకు తెలిసే విషయం మీరు అడుగుతారు కానీ చెప్పవసరం లేదు అది. ఓకే ఓకే, గెలుస్తారండి ఆవిడ? 99% గెలుస్తారు. ఆవిడ ఏం చేస్తారు? విశాఖ ఆవిడ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అంటారు? జరుగుతుంది గ్యారెంటీగా. 2 సార్లు ఎంపీ చేసిన విషయం తెలుసా మీకు? చేశారు. జిల్లాపై ఫస్ట్ వచ్చి ఒక జడ్పీటీసీగా చేశారు. విజయనగరం జిల్లాలో గుర్లా చేశారు జడ్పీటీసీగా. తర్వాత ఎంపీగా చేశారు. బొబ్బిలి గెలిచారు, చేశారు కూడా ఉన్నాం. రెండోసారి ఇంకా విజయనగరం ఎంపీగా చేశారు. అప్పుడు అది కూడా జరిగింది. డెవలప్మెంట్ జరిగింది, బాగా డెవలప్మెంట్ జరిగింది. విజయనగరం ఎలా ఉండేదో ఒక్కొక్క చాలా మంది తెలిసే విషయం, మీకు తెలిసే విషయం. ఈసారి గెలుస్తారా ఆవిడ? 99% గెలుస్తారా? భరత్ పరిస్థితి ఏమంటారు? ఎందుకు ఆయన భరత్ అంటే యువకుడే కాదని లేదు. తర్వాత ఆయన అంతకుముందు లాస్ట్ టైం పోటీ చేశారు, తర్వాత ఎక్కడ కనిపించలేదు. అవునా? ఈసారి మరి గెలిస్తే బాగా చేస్తారేమో. ఝాన్సీ గారే చేస్తారు. అంటే ఆవిడ చాలా మంచి వ్యక్తి. ఎవరు అది. అయితే ఈసారి ఎంపీకి ఎవరికి వెళ్ళిపోతున్నారు? ఝాన్సీ గారు. ఝాన్సీ గారా? ఓకే, థ్యాంక్ యూ.